సాయంత్రం 6 గంటలు. గదిలోంచి బయటకు వచ్చి కొడుకు రూంలోకి తొంగి చూశాడు ఆనందరావు. కనిపించలేదు. బాల్కనీలోకి చూశాడు. కొడుకు ఆలోచనగా ఎటో చూస్తున్నాడు. ఆలోచన, నిర్లిప్తత, బాధ కనిపించాయి కొడుకు మొహంలో. నిన్న వచ్చినప్పటినుంచి అలాగే ఉన్నాడు. ఎందుకో మరి. ఏదో తీక్షణంగానే ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు ఆనందరావు. భార్య వాకింగ్కు వెళ్ళింది. అలాగే కాసేపు సహచరులతో పిచ్చాపాటి మాట్లాడుకుని వస్తుంది. వంటగదిలోకి వెళ్ళాడు. 2 కప్పుల్లో కాఫీ కలిపి తీసుకుని వెళ్ళి కొడుక్కి ఒకటి ఇచ్చి తాను కూర్చున్నాడు. మౌనంగా కాఫీ తాగుతూ కొడుకు మొహంలోకి తేరిపారా చూశాడు. నిజంగానే ఏదో పెద్ద సమస్యతోనే బాధపడుతున్నాడు. ఏమిటో అనుకున్నాడు ఆనందరావు. కూతురు ఆర్మీ ఆఫీసర్గా చేస్తూ తన బ్యాచ్మేట్ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఢిల్లీలో ఉంటోంది. కొడుకు వికాస్ మల్టీనేషనల్ కంపెనీ ముంబైలో పనిచేస్తున్నాడు. ప్రతి 2 వారాలకు ఒకసారి వచ్చి 2 రోజులు ఉండి వెళ్తాడు. పిల్లల చదువులు అయిపోయిన తర్వాత ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. సర్వెంట్ రూంతో కూడిన 4 బెడ్రూంల ఫ్లాట్ కొనుక్కుని గతంలో వాళ్ళ అపార్ట్మెంట్లోనే వాచ్మెన్గా పనిచేస్తున్న అంజీ కుటుంబాన్ని తమ కూడా తెచ్చుకున్నారు. అంజీ దగ్గరలోనే సెక్యూరిటీ గార్డుగా కుదురుకున్నాడు. మంగ ఇంటిపని, వంటపని చేస్తూ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళకి 2 అమ్మాయిలు. 3, 5 తరగతులు చదువుతున్నారు. వాళ్ళిద్దరి చదువులు, ఖర్చులు కూతురు చూసుకుంటోంది. భోజనం, వసతి ఆనందరావు గారి కుటుంబంతో జరిగిపోతుంది. ఆనందరావు గారు, మీనాక్షిగారు ఎవరి వీలును బట్టి వారు పిల్లల చదువులో సాయం చేస్తుంటారు. ఏంటి నాన్న ప్రాబ్లం? కొడుకుని కదిలించాడు. తలెత్తి చూసి చిన్న నవ్వు సమాధానంగా ఇచ్చాడు వికాస్. చూడు విక్కీ, నేను నీ సమస్యను తీర్చగలనో లేదో తెలీదు కానీ నా అనుభవాన్ని బట్టి సలహా అయితే ఇవ్వగలను. సహజంగా ఈ వయసులో స్నేహితులతో పంచుకుంటారు. కానీ నిన్ను చూస్తే అలా పంచుకున్నట్టుగా లేదు. నేనేదైనా సహాయం చేయగలను అనుకుంటే నాకు చెప్పు విక్కీ. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు వికాస్. బహుశా గతాన్ని నెమరు వేసుకుంటున్నాడనుకుంటా. సారీ హడావిడిగా ఫ్లైట్ ఎక్కుతూ ఎయిర్ హోస్టెస్కు టచ్ అయ్యాడు. ఇట్స్ ఓకే సార్ సమాధానంగా చేతులు జోడించింది. మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి రియల్లీ సారీ మేడం అన్నాడు. చిరునవ్వుతో తల పంకించింది. సీట్లో కూర్చుని సర్దుకున్న తర్వాత స్థిమితంగా పరికించాడు ఆమెను. సింపుల్గా ఉన్నా అందంగా, ఆకర్షణీయంగా కనపడుతోంది. మైక్లో వస్తున్న అనౌన్స్మెంటుకు అనుగుణంగా చేతులు ఆడిస్తూ హావభావాలు పలికిస్తుంది. రెగ్యులర్గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్నా పెద్దగా ఎప్పుడూ ఎవర్నీ గమనించలేదు. ఈసారి నిశితంగా చూశాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పెదవులపై సన్న చిరునవ్వు. ప్రయాణం ముగిసిన తర్వాత ఇల్లు చేరుకున్నాడు. 2-3 నెలల తర్వాత ఫ్లైట్లో మళ్ళీ ఆమెను చూసినప్పుడు ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపటికి గుర్తొచ్చింది. మొహం మీద చిరునవ్వు కనపడకుండా ఆమెనే గమనిస్తూ కూర్చున్నాడు. అందంగా కనిపించింది. మనసులో చిన్న అలజడి. బెరుకుగా అనిపించింది. మ్యాగజైన్ తీసుకుని చూస్తూ కూర్చున్నాడు. ఫ్లైట్ దిగుతూ ఒకసారి ఆ అమ్మాయి వైపు చూశాడు. చేతులు జోడించి అందరికీ థాంక్యూ చెప్తోంది. చిరునవ్వుతో తల ఊపి దిగిపోయాడు వికాస్. ప్రతి 15 రోజులకి ముంబై నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి ముంబైకి విమాన ప్రయాణం చేస్తూ ఉంటాడతను. గత 3 సంవత్సరాలుగా అంతే. ఎప్పుడూ ఎవర్నీ పెద్దగా గమనించడు. అయితే ఈసారి ఫ్లైట్ ఎక్కగానే కళ్ళు ఆమె కోసం వెదికాయి. వెనకవైపు క్యాబిన్ లగేజీ సర్దుతోంది. తను కనపడగానే మనసుకి తేలికగా అనిపించింది. అలాగే చిరుమందహాసం కూడా. వెనక నుండి వచ్చిన ఆమె హలో సార్, గుడ్ మార్నింగ్ అంది. గుర్తుపట్టారా? జవాబుగా తల ఊపింది. అప్పటినుండి డెక్కన్ ఎయిర్వేస్కే టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారీ కళ్ళు ముందుగా ఆమె కోసమే వెతికేవి. ఆ తర్వాతే సీట్లో వెళ్ళి కూర్చోవడం. క్రమేణా 2 ఏళ్లు గడిచిపోయాయి. చిరునవ్వు, తల ఊపడం, హలోలు, గుడ్ మార్నింగ్ లేదా గుడ్ ఈవినింగ్లు. ఎప్పుడో ఓసారి బావున్నారా సార్, అంతే. ఇంట్లో పెళ్లి సంబంధాలు మొదలయ్యాయి. 2-3 ఫోటోలు కూడా చూశాడు. నచ్చలేదు. ఎందుకో అర్థం కాలేదు. చిన్న అనుమానం కలిగింది. తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడా? క్లారిటీ లేదు. నెక్స్ట్ ప్రయాణంలో ఆమె కనిపించలేదు. అప్పుడప్పుడు అలా జరుగుతుంది. అన్యమనస్కంగా ప్రయాణం పూర్తి చేసుకుని వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో కూడా అంతే. ఆమె రాలేదు. ఎందుకు రాలేదామె? ఆమె గురించి ఎవర్నైనా అడగాలి.
అంటే ఏమని అడగాలి? కనీసం తన పేరు కూడా తెలీదు. ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే సమయంలో తమని తాము పరిచయం చేసుకుంటారు. ఆమె హావభావాల్ని చూస్తూ తను అవేవీ పట్టించుకోలేదు. ఇప్పుడెలా? పేరు తెలీదు, ఊరు తెలీదు, ఫోన్ నంబర్ లేదు. ఫ్లైట్లో కూర్చున్నంతసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే ఆలోచన. ఎలా ఎలా కనుక్కోవాలి ఆమె గురించి? 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకుని చూసి, ఏంట్రా చిక్కిపోయావు, నల్లబడ్డావు కూడా, కళ్ళ కింద ఆ చారలేంటి అంది తల్లి. ఏం లేదమ్మా, కొంచెం పని ఒత్తిడి. లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు. నిజంగానే మొహంలో మార్పు. కళ్ళు లోపలికి పీక్కుపోయాయి. అర్థమైంది, తను ఆ ఎయిర్ హోస్టెస్ని ఇష్టపడుతున్నాడు. అలా అనుకోగానే పెదవుల మీదకు చిరునవ్వు వచ్చేసింది. ఉత్సాహంగా కూడా అనిపించింది. మనసులో నిశ్చయించుకున్నాడు, తిరుగు ప్రయాణంలో ఆమె కనపడగానే చెప్పాలి అని. తన అభిప్రాయం ఏమిటో కాదంటే కాదు అన్నదిలే. తనని చూసినప్పుడు ఆమె కళ్ళలో కూడా చిన్న మెరుపు వస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? కులం, ఆస్తులు అని వంకలు పెడతారేమో. ఒకవేళ వాళ్ళు వద్దంటే తను అడుగు ముందుకు వేస్తుందా? లేదా వాళ్ళను ఒప్పించే చేసుకుందాం, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అంటుందా? లేదు, వాళ్ళకిష్టం లేకుండా నాకీ పెళ్లి వద్దు అంటుందా? రకరకాల భావనలతో 2 రోజులు అస్థిమితంగా గడిపాడు. హుషారుగా బయలుదేరాడు ముంబైకి. క్యాబ్ ఆలస్యం, చెకిన్ ఆలస్యం, ఫ్లైట్ ఆలస్యం, అన్నీ ఆలస్యంగా నత్తనడకన నడుస్తున్నాయి అనిపించింది. సడన్గా తను ఈ వేళైనా వస్తుందో లేదో అన్న అనుమానం. అలా అనుకోవడంతోనే టెన్షన్ మొదలైంది. ఫైనల్గా బోర్డింగ్ స్టార్ట్ అయింది. హమ్మయ్యా, అల్లంత దూరాన్నే గమనించాడామెను. మెట్లు దగ్గర ఆహ్వానం పలుకుతోంది 2 చేతులూ జోడించి. ఊపిరి అందింది. దగ్గరగా వెళ్ళగానే కళ్ళలోకి చూశాడు. యథావిధిగా తన పని చేస్తోంది. సీట్లో కూర్చున్న తర్వాత వెనక్కు వెళ్తూ పలకరించింది. హలో సార్, బావున్నారా? తల ఊపాడు. తను నిశ్చయించుకున్న తర్వాత ఆమె అందంగా, ఆకర్షణీయంగా, పొందికగా కనిపించింది. దిగిన తర్వాత ఎలాగైనా చెప్పాలి. కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. గంట ప్రయాణం. అర్ధ శతాబ్దంలా ఉంది. అసహనం. ల్యాండింగ్ అనౌన్స్మెంట్ చేశారు. నింపాదిగా కదిలాడు. కళ్ళు ఆమె ఎక్కడ ఉన్నది వెదికాయి. కనపడింది. ఏమని చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇంతసేపు రిహార్సల్ చేసుకుంది. అంతా మటుమాయమైపోయింది. మైండ్ బ్లాంక్గా అయిపోయింది. కాళ్లలో సన్నని వణుకు. పెదాలు తడారిపోతున్నాయి. జారిపోతున్న గుండెను చేత్తో పట్టుకుని, నేను మీతో 5 నిమిషాలు మాట్లాడవచ్చా మేడం అన్నాడు. ప్రశ్నార్థకంగా తలెత్తి చూసిందే. కాఫీ షాప్లో కూర్చోండి, టైం పడుతుంది మరి. పర్లేదు, వెయిట్ చేస్తా. దాదాపు 3/4 గంట తర్వాత వచ్చింది. డ్రెస్సు మార్చుకుని, మేకప్ తీసేసి, కొప్పుని పోనీటైల్గా కట్టుకుని పోల్చుకోలేకపోయాడు. హాయ్ సార్ అంటూ ఆమె పలకరించే వరకు. సమాధానంగా నవ్వి, కూర్చోండి, నేను వికాస్ కుర్చీ చూపించాడు. సుమ, ఐయామ్ సుమ. కరచాలనం కోసం చేయి ముందుకు చాపింది. గొంతు పెగల్చుకుని మొదలుపెట్టాడు. చాలా రోజులుగా మిమ్మల్ని చూస్తున్నా. గత 2 నెలలుగా అర్థమైంది మీరంటే నేను ఇష్టపడుతున్నాను అని. మీకిష్టమైతే మా అమ్మ వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడతారు. మీకు పూర్తిగా ఇష్టమైతేనే. తల వంచుకుని పూర్తి చేశాడు. ఎస్ సార్, నాకు అర్థమైంది మీరు నన్ను ఇష్టపడుతున్నారని. నాక్కూడా ఇష్టంగానే ఉండింది. బహుశా మీరు ప్రపోజ్ చేస్తే అభ్యంతరం చెప్పేదాన్ని కాదేమో. కానీ నాకు మొన్ననే నిశ్చితార్థం జరిగింది. మీ వైపు నుండి ప్రపోజల్ రాకపోయేసరికి నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నానేమో అనుకున్నా. ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకున్నాను సార్. వచ్చే వారమే పెళ్ళి. సన్న నీటి పొరను దాచుకుని కంగ్రాట్స్ చేయి చాపాడు. సారీ సార్. కాఫీ తీసుకుంటారా? కాఫీ తాగుతూ చెప్పింది. ఇక్కడికి దగ్గర్లోనే సార్ మా ఇల్లు. నా డ్యూటీలకు అనుకూలంగా ఉంటుందని దగ్గర్లో తీసుకున్నాం. అక్క పెళ్ళైపోయింది. నాన్నకు ఆరోగ్యం బాలేక తొందరగా ముహూర్తాలు పెట్టుకున్నారు. అక్క కెనడాలో ఉంటుంది. అమ్మా నాన్నలను చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఓహ్ గుడ్. ఏం మాట్లాడాలో తెలియలేదు. కళ్ళు తెరిచి తండ్రివైపు చూశాడు. ఇల్లు తెలుసా? తండ్రి అడిగాడు. విజిటింగ్ కార్డు ఇచ్చింది. సరే, నాకివ్వు
రేపు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. నాన్నా, అవును, మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. నేను వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది నాన్నా. ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. కానీ పెళ్లి జరగలేదు కదా. నిశ్శబ్దం. చూడు విక్కీ, వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడి ఒప్పిస్తాను. అవసరమైతే ఆ అబ్బాయి తల్లిదండ్రులతో కూడా మాట్లాడతాను అనునయంగా చెప్పాడు. ఎక్కువ ఆలోచించకు విక్కీ, ఇందులో తప్పేం లేదు. నువ్వు ఇష్టపడిన అమ్మాయి నీ జీవితంలోకి రాకుండా పోవడం నాకు నచ్చడం లేదు. ఇష్టపడిన వాళ్లతో జీవితం ఆనందంగా ఉంటుంది. మా ముందు తరంలో బాల్య వివాహాల కారణంగా పెళ్లిలోనే ప్రేమ ఉండేది. మా తరంలో ఆడామగా చదువుకోవడం, కాలేజీలు, ఉద్యోగాలు, యుక్త వయస్సు వచ్చిన తర్వాతనే పెళ్లి అనే మార్పు మొదలైంది. కొంతమంది విషయంలో కులాలు, మతాలు, ఆస్తులు ప్రేమకు అడ్డుపడితే, కొందరు పెద్దవాళ్లకు, పరువు ప్రతిష్టలకు భయపడి తమ ప్రేమను చంపుకునేవారు. రాజీపడి బతుకుని ఇచ్చేవారు. మీ తరానికి ఆ అవసరం లేదు విక్కీ. చదువుకున్న మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే మా చదువుకి అర్థం లేదు. మార్పు లేనిదే, జరగనిదే వృద్ధి జరగదు. రేపు మనం వాళ్ళింటికి వెళ్తున్నాం. వికాస్ మొహంలో తెరిపి. ఆకలేస్తోంది నాన్నా. ఏం చేద్దామంటారు? సుమ తండ్రి. వాళ్ళ ప్రేమను అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమే. ఆ అబ్బాయి వాళ్లతో మాట్లాడదాం. ఏమంటారో? నిశ్చితార్థం కూడా అయిపోయింది. వారంలో పెళ్ళి. సందేహం, భయం. ఈరోజు మనం అడుగు ముందుకు వేయలేకపోతే మన పిల్లల ప్రేమ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నారాయణగారు. మీ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. మావాడు కొంతకాలం మదనపడినా ఆ తర్వాత ఎవరినో ఒకరిని చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ పెళ్లికి, పెద్దలకు విలువనిచ్చి జీవితాలు గడిపినా నాకు మా అబ్బాయి ఇష్టపడిన అమ్మాయినిచ్చి వివాహం చేయలేకపోయానే అన్న బాధ ఉంటుంది. మీకు ఏదో ఒక సందర్భంలో ఆ ఫీలింగ్ రావచ్చు. అదేదో ఇప్పుడే మన సందేహాలను, పరువులను పక్కన పెట్టి ఆ అబ్బాయి వాళ్లతో మాట్లాడదాం. వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించకండి. ఆ అబ్బాయి వాళ్ళింటికి వెళ్దాం పదండి. నేను సర్ది చెప్తాను వాళ్లకు. అంతా మంచే జరుగుతుంది. పదండి. లేచి నిలబడుతూ అన్నారు ఆనందరావు గారు. సుమ కళ్ళలో మెరుపు, వికాస్ మొహంలో తృప్తి, కృతజ్ఞతాభావం.